గారు మీరు ఒకసారి చూడండి, వీలైతే మళ్ళీ జాయిన్ అయ్యడానికి ప్రయత్నం చేయండి. రామ్మూర్తి గారు ఓకే చెప్పండి. వినపడుతుందిగా? వినిపిస్తుంది, చెప్పండి రామ్మూర్తి గారు. ఇప్పుడు కవితక్క గారు మా పార్టీ ఎమ్మెల్సీ గారు ఎంపీగా ఉన్నారు. మళ్ళీ ఎంపీగా సీట్ ఇస్తే ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత చేయాలో అంత చేసింది. వాస్తవానికి కవితక్క గారి మీద మా అందరికి కూడా అభిమానం, ప్రేమ, గౌరవం. ఎందుకు అంటే కేసీఆర్ గారి కూతురు అనే ఒక గౌరవం మాకు ఎక్కువగా ఉండేది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, గౌరవంగా ఉండాలని ఈ తెలంగాణ ప్రజలు మొత్తం గుండెల్లో పెట్టి చూసుకున్నారు. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వారి రాజకీయ అస్తిత్వం కోసం పార్టీనే బదనాం చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇది మా అందరికి కూడా చాలా బాధాకరం. ఇప్పటికైనా మరి ఎందుకు ప్రతిపక్షాల ట్రాప్ లో పడ్డట్టయితే కనపడుతుంది కవితక్క గారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవం ఏం జరిగింది? కవితక్క గారు గనక లిక్కర్ స్కామ్ లో పోకుంటే మేము ప్రతిపక్షంలోకే వచ్చేవాళ్ళం కాదు. మేము బదనం అయింది కూడా అక్కడనే కదా. కేసీఆర్ గారికి కోపం వచ్చింది కూడా అక్కడే కదా. కేసీఆర్ గారు ఏ చిన్న తప్పు చేసినా, ఎవరు చేసినా క్షమించడు. అది ఎవరైనా కవితక్క గారు చేసిండు, తప్పు చేశారు కాబట్టి కొంచెం దూరం పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దూరం పెట్టాడు కేసీఆర్. అంటే ఒకటి రామ్మూర్తి గారు, మీరు జస్టిఫికేషన్ ఇచ్చేస్తున్నారు లైవ్ లో. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో తప్పు చేశారు కవిత అని మీరు అంటున్నారు. మొన్ననేమో కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వచ్చేసిన, నేను నిప్పుని అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అన్నారు. మొత్తం మీరు జస్టిఫికేషన్ ఇస్తున్నారు. నేనేమంటాను, కాళేశ్వరం నుండి ఏ విధంగా ప్రతిపక్షాలు బదనాం చేశారో కవితక్క గారు లిక్కర్ స్కామ్ లో ఇరకడం వల్ల అలా బదనాం చేశారు బీఆర్ఎస్ పార్టీని అని చెప్తున్నాను. అలా బదనాం చేయడం వల్లనే ఎంపీ ఎన్నికల్లో కూడా మాకు సీట్లు తగ్గాయి, 0 సీటు వచ్చింది. ఇది కారణం కవితక్క గాగా కాదని ఊరు ఫింగర్ అని అడుగుతున్నాను నేను. మా మిత్రుడు కదా. రామ్మూర్తి గారు గుర్తించాలి, రామ్మూర్తి గారు మీరు కూడా గుర్తించాలి, తన బిడ్డ ఏం తప్పు చేయలేదు, ఆమె కడిగిన ముత్యంలా వస్తుందని స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు లిక్కర్ కేసును తన మీద ఆరోపణ చేసి మాట్లాడితే అది న్యాయం కాదు. మీరు ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే రామ్మూర్తి గారు, మీరు అంటే లిక్కర్ స్కామ్ వల్లనే ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదంటే ఎంపీ విషయంలో, ఎంపీ ఎలక్షన్స్ విషయంలో మీరు లైట్ తీసుకుంటే 0 వచ్చినాయా లేదంటే ఎందుకు వచ్చినాయని కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నాను, కేసీఆర్ గారి మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా, ఎంతమంది ఎన్ని ఘోషలు వచ్చినా పీసీ ఘోష్ అది పైసల ఘోష్ అని, ఇది పీసీ ఘోష్ రిపోర్ట్ కాదు, అది పీసీసీ రిపోర్ట్ అని మా పార్టీ, మా నాయకులు చాలా క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్లు కొట్టి ఆ రిపోర్ట్ ని కూడా చెత్తబుట్టలు కూడా పనికిరాదు అని చెత్తబుట్టలో పడేసారు. కాబట్టి ఈ ఎంక్వైరీలు సిబిఐ నాకు ఒకటే అడుగుతున్నా. ఇప్పటిదాకా ఏమన్నారు బీజేపీ వాళ్ళు, మీకు చేత కాదు, మీకు చేత కాకుంటే సిబిఐకి ఇవ్వండి అని మొత్తుకున్నారు. సిబిఐకి ఇప్పుడు ఇచ్చారు అంటే అర్థమైంది, సిబిఐకి ఇవ్వమని బీజేపీ వాళ్ళు అడగడం, దానికి కాంగ్రెస్ ఒత్తాసు పలకడం, సిబిఐకి ఇచ్చారు. అంటే అర్థము, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు తోడు దొంగలే, సీకటి దోస్తులే. తెలంగాణకు గుండెకాయ లాంటి తెలంగాణ ప్రజలకు గుండెల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు తోడు దొంగలై బదనాం చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, కేసీఆర్ గారి మంచితనాన్ని చులకన చేయడానికి వీళ్ళిద్దరూ ఆడిన డ్రామాగా ఈ రోజు అర్థమైపోయింది. ఒక పక్క రాహుల్ గాంధీ గారు సిబిఐ, బీజేపీ జేబు సంస్థలను తిరుగుతూ ఉంటాడు. రాజ్యాంగాన్ని బుక్ చేతిలో పట్టుకొని ఈ సిబిఐ పనికిరాని వాళ్ళ జేబు సంస్థలో మారింది, ఈడీ వాళ్ళ జేబు సంస్థలుగా మారింది, మేము వాటిని నమ్మము అని అంటాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో సిబిఐ పనికిరాని సంస్థగా తయారైందని చెప్తారు. మరి ఇప్పుడు సిబిఐకి ఈ కేసు అప్పచెప్తారు. అంటే అర్థమైంది, కనుసన్నల్లో మోడీ గారి ఆలోచన విధానంలో రాహుల్ గాంధీ గారికి మరి తెలుసో తెలియదో నాకు అర్థం కావడం లేదు, రేవంత్ రెడ్డి అలా పని చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు
రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, నేను కాబట్టి మళ్ళీ వస్తానండి. రామ్మూర్తి గారు మళ్ళీ వస్తానండి. అదే విధంగా గౌరవ్ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సతీష్ గారు, ఒక పక్కనేమో మొన్నటి వరకు కవిత వెనుక ఉంది రేవంత్ రెడ్డి, ఎన్నుకుంటూ నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. ఈ రోజు కవితనే బయటకు వచ్చేసి హరీష్ రావు, సంతోష్ రావు వెనక